ఓట్ ఫర్ ఓపీఎస్ అంటూ పాత పెన్షన్ పునరుద్ధరణ రాజకీయ ఎజెండా కావాలని ఆకాంక్షిస్తూ కాకినాడ జిల్లా యూటీఎఫ్ కార్యాలయంపై వి సూర్యనారాయణరాజు టీచర్స్ హోంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు అధికారం చేపట్టిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని అన్నారు. ఇక జీపీఎస్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని అన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో ఓపీఎస్ సాధనే ఎజెండా చేయాలని అన్ని రాజకీయ పక్షాలను నాయకులను మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో కలుస్తామని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ సంఘటితపరిచి ఓపీఎస్ సాధనే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి టి అన్నారం, జిల్లా అధ్యక్షుడు కేవీవి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో ఓట్ ఫర్ ఓపీఎస్ అనేటువంటి నినాదంతో ఈ ఫిబ్రవరి మార్చి నెలలో పెద్ద ఎత్తున విస్తృతంగా అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళేటువంటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ రోజున రాష్ట్రంలో ఓపీఎస్ని అమలు చేసేటువంటి ఆకాంక్ష ఈ రోజు ఉపాధ్యాయ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో 3 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా పాత పెన్షన్ని అమలు చేయాలనే డిమాండ్ గత సంవత్సరాల కాలంగా పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి కాలంలో గతంలో 2019లో అధికారంలోకి రాబోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపు ఓపీఎస్ని అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఆ ఓపీఎస్ని అమలు చేయలేను, ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడుతుంది అనేటువంటి సాకులు చూపించి ఈ రోజున పాత పెన్షన్ని చూపడానికి నిరాకరిస్తున్నారు. ఈ సందర్భంలో 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఓట్ ఫర్ ఓపీఎస్ నినాదాన్ని తీసుకుని అన్ని రాజకీయ పార్టీలు తమ ఎజెండాలో పెట్టాలనేటువంటి ఒక రాజకీయ నినాదంగా దీన్ని మార్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు యూటీఎఫ్ పెద్ద ఎత్తున శ్రేణులన్నీ కూడా రాజకీయ పార్టీల దగ్గరికి మండల స్థాయి నాయకుల నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అందరూ యొక్క పార్టీ నాయకత్వాల దగ్గరికి మేము వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అలాగే అన్ని కార్యాలయాలను అందరూ ఉద్యోగులు, ఉపాధ్యాయులను కూడా కలిసి సంఘటితంగా ఓపీఎస్ను సాధించే దానికోసం ఒక కార్యాచరణ ప్రణాళికని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. దీన్ని విజయవంతం చేసే దానిలో వీరందరూ కూడా భాగస్వాములు కావాలని, అలాగే ఓట్ ఫర్ ఓపీఎస్ నినాదం ఎవరైతే ఓపీఎస్ ఇస్తారో వాళ్ళకే మనం మద్దతు ఇద్దామనేటువంటి నినాదాన్ని మేము తీసుకున్నాం. దాన్ని మీరందరూ కూడా సహకరించాలని ఉద్యోగ ఉపాధ్యాయులు కోరుతాం.